వెల్కమ్ టు సిటీవీ తెలుగు. విశాఖపట్నం జ్ఞానపురంలో జరిగే 125వ దేవమాత మోక్షారోపణ మహోత్సవం గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. విచారణకర్త జొన్నాడ జాన్ ప్రకాష్, పిసిసి అధ్యక్షులు శ్రీముశ్రీ రాజేష్, ఆనందరావు మాస్టర్, పొలిమరశెట్టి ఫ్రాన్సిస్, గండి సతీష్ కుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. జాన్ ప్రకాష్ మాట్లాడుతూ 1900లో కలరా వ్యాధి గ్రామాన్ని చుట్టుముట్టినప్పుడు గ్రామస్తులు భయోందోళనలో మునిగిపోయారన్నారు. అప్పటి బిషప్ స్వర్గీయ మహి రోషియోన్ ప్రజలతో కలిసి ప్రార్థనలు చేయడంతో మహమ్మారి మాయమైందన్నారు. అదే ఏడాది నుంచి ఆగస్టు 1 నుంచి 15 వరకు ఈ పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవమాత వేద సత్యం ప్రకారం మోక్షానికి ఎత్తబడిన దినమైన ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవం, కలరా విమోచన దినం, మానవ విమోచన తేజం ఈ 3 సందుల పండుగగా జరుపుకుంటున్నామన్నారు. పండుగకు భాగస్వాములంటూ ప్రజలందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలిపారు. విదేశీ పాలకుల నుండి విమోచన, మూడవదిగా పరిశుద్ధ మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనుపబడటం, ఆ యొక్క పవిత్ర పరమరహస్యంలో దాగి ఉన్నటువంటి మానవ విమోచన, ఈ మూడింటిని కలగలిపి మేము ఈ సంవత్సరం పండుగగా చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇది మా గ్రామ పండుగ మాత్రమే కాదు, దేశ పండుగ మరియు క్రైస్తవులమైనటువంటి మా అందరికీ కూడా రేపొద్దున్న మరణించిన తరువాత మాకు మరీ తల్లిలాగే మహద్భాగ్యం పరలోకంలో ఉంటుంది అన్నటువంటి ఈ యొక్క పరమరహస్యాన్ని జోడించి మూడింటిని కలిపి వైభవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పండుగకు అందరూ కూడా హాజరై మీరు కూడా పరిశుద్ధ మరియ తల్లి విజ్ఞాపన ద్వారా దేవుని నుండి అనేక ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అది నిర్విరామంగా చాలా దారుణంగా ప్రబలి ఉంది. ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి విచారణకర్తలైనటువంటి రోసిలియన్ గురువర్యులు ఒక మాట పట్టి ఇచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరము జ్ఞానాపురం పురవీధులలో దేవమాత యొక్క విగ్రహమును తిప్పుతూ ఆమెను కొనియాడినట్టయితే జ్ఞానాపురం యొక్క సుఖ సంతోషాలతో కొనియాడబడుతున్నది అనేది ఒక్కొక్క నమ్మకము. ఆ నమ్మకమును దృఢపరుచుకొని ప్రతి సంవత్సరము 15 రోజుల పాటు జ్ఞానాపురం పురవీధులలో ఈ యొక్క ప్రదక్షిణను జ్ఞానాపురం ప్రజలందరూ కలిపి దేవమాత తేరుతో కొనియాడబడుచున్నది. 1900వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి 125 సంవత్సరాల క్రితం కలరా వ్యాధి ప్రబలి జ్ఞానాపురం గ్రామం అతలాకుతలమైపోతున్నటువంటి సమయంలో భక్తి ప్రపత్తులతో దేవమాతను అర్థించి ప్రార్థిస్తే తప్పకుండా ఈ కలరా నయం అవుతుంది అన్నటువంటి గొప్ప బోధను అప్పటి విచారణకర్తలైనటువంటి స్వర్గీయ రోషియోన్ బిషప్ గారు అందరినీ సమాయత్తపరిచి సంఘటితపరిచి ఆ దేవమాత వేడుదల సహాయాన్ని అర్థించి ప్రార్థించారు. అటుపై అనతి కాలంలోనే అద్భుత రీతిలో వ్యాధి మటుమాయమైంది. ఆ కృతజ్ఞతాభావంతో దేవమాతకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభువు యేసుక్రీస్తు అపార కృపకు పాత్రమైనటువంటి గ్రామం అంతా గొప్ప పండుగను కొనియాడుతుంది. అయితే కాలగమనంలో 1947 ఆగస్టు 15న మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అటు తర్వాత 1950 ఆగస్టు 15న తిరుసభ దేవమాత, పరిశుద్ధ దేవమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడినటువంటి మోక్షారోపణ మహోత్సవాన్ని ప్రకటించింది. ఆ విధంగా 1947కి ఈ గ్రామ పండుగకు మరో పండుగ స్వతంత్ర దినోత్సవం, 1950తో 3వ పండుగగా ఈ యొక్క దేవమాత మోక్షారోపణ మహోత్సవం, ఈ 3 పండుగలు కలిపి ఎంతో వైభవోపేతంగా ప్రతి ఏడాది జరుపుకుంటున్నాం. అయితే ఈ ఏడాది యొక్క ప్రత్యేకత ఏమిటంటే